క్రితం ఏడీఆర్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ సంస్థ ఎప్పుడు వివిధ కేటగిరీస్ తీసుకుని వాటిలో రాజకీయపరమైన సంస్కరణలు లేకపోతే చట్ట సభల్లో కానీ ఇతరత్ర అన్ని రకాల వీటికి సంబంధించిన ఒక నివేదికలు తయారు చేయడము ఇవి రిలీజ్ చేయడం చేస్తూ ఉంటుంది. 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన జాబితా ఒక దాంట్లో మామూలుగా ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 బిల్లుల్ని తీసుకొస్తుంది. ఆ మూడిటి యొక్క కీలకమైన ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్లు అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఈ 4 కేటగిరీస్ అట్ ది సేమ్ టైం కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లైనా వీళ్ళందరికీ సంబంధించి క్రిమినల్ కేసుల్లో వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసుల్లో 5 సంవత్సరాలకు పైబడి శిక్షలు విధించబడితే ఆ శిక్షల్లో 30 రోజులకు పైగా జైల్లో ఉంటే అంటే 30 రోజులు కనుక ఉంటే 31వ రోజు కూడా జైల్లోనే ఉంటే ఆ 31వ రోజు ఆయన పదవి ఆటోమేటిక్గా పోతుంది. సపోజ్ ఒక ముఖ్యమంత్రి గారి మీద ఆయన పదవిలో ఉండగా ఆయన మీద ఒక కేసు వచ్చింది. ఆ కేసు విచారణలో ఆయనకి శిక్ష ఖరారైంది. ఆయన పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బెయిల్ తెచ్చుకునే అవకాశం అన్నీ ఉంటాయి. లీగల్గా చట్టపరంగా భారత రాజ్యాంగం అందరికీ ఇచ్చినట్టుగానే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తున్నది ఏంటి అంటే వాళ్ళు పైకోర్టుకి వెళ్ళే లోపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒకసారి కింది కోర్టు అయినా సరే ఆయనకి ఆ కేసులకు సంబంధించి విచారణ జరిగిన తర్వాత రిమాండ్ ఇస్తూ 5 సంవత్సరాలకు పైగా శిక్ష పడే కేసులే కనుక అయితే అవి ఆ పెట్టిన సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరాలకు పైబడే శిక్ష పడే కేసులు అయి ఉండి ఈ రిమాండ్ కనుక విధించబడి 30 రోజులు జైల్లో ఉండి 31వ రోజు కూడా ఉంటే ఆటోమేటిక్గా ఆ చీఫ్ మినిస్టర్ అయినా ఆ ప్రైమ్ మినిస్టర్ అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఆ పదవులు పోతాయి. ఇది ఈ చట్టం యొక్క ఉద్దేశం. అయితే ఈ చట్టాన్ని బేస్ చేసుకుని ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదిక మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల జాబితాను రిలీజ్ చేసింది. అందులో చాలామంది చాలా సున్నాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. అయితే టాప్ 5లో ఆసక్తికరంగా టాప్ 5లో 4 దక్షిణ భారతదేశానికి చెందిన చీఫ్ మినిస్టర్లే ఉన్నారు. ఇది ఎందుకుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. 30 రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా తయారు చేస్తే టాప్ 5లో మొదటి 4 దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి మీద 47 కేసులు ఉన్నాయి. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన 19 కేసులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి పైన 13 కేసులు ఉన్నాయి. ఈ టాప్ 5లో మొదటి 4 ఇది. 5వది హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పైన 5 కేసులు ఉన్నాయి. ఆయన ఒకరోజు జైలుకు కూడా వెళ్ళి వచ్చేట్టున్నారు. ఒకరోజు కాదు, జైలుకు కూడా వెళ్ళారు, బయటకు వచ్చారు, వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. దక్షిణాది నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన 7వ నంబర్లో ఉన్నారు. అంటే టాప్ 10లో 5 సరిపోయారు దక్షిణాది సీఎంలు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక